హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఐటీ అంటే అమీర్పేట్ అంటే ఐటీ అనే చెప్పుకోవాలి. ఒకప్పుడు పచ్చని వనాలతో నిజాం నవాబులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి అమీర్పేట్ ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అనేలాగా ఇక్కడ తలపిస్తుంది. దాదాపుగా ఇక్కడ మొత్తం కూడా ఐటీ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. చిన్న వయసు నుంచే కూడా ఇక్కడ ఎంతోమంది శిక్షణ తీసుకొని ఇక్కడే కొంతమంది శిక్షకులుగా తయారైతే మరికొంతమంది విదేశాలకు వెళ్ళి అత్యధిక దీజాలతో పారితోషికం తీసుకుంటూ కూడా జాబులు చేస్తున్నారు. మరి ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారు అనేకమైనటువంటి కోర్సులను తీసుకుంటున్నారు. ఆ కోర్సులకు సంబంధించి శిక్షణ ఎలా ఉంది, హాస్టల్ వసతి కానివ్వండి, వారికి శిక్షణ అనుభవంలో ఎట్లాంటి నైపుణ్యాలను సాధిస్తున్నారు, తదితర అంశాల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారితోనే ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఐటీ శిక్షణకు సంబంధించి మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఎలాంటి కోర్సులు ఇస్తారు, వీరేం తీసుకుంటున్నారు, తదితర అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎంతకాలం నుంచి ఇక్కడ అమీర్పేటలో శిక్షణ తీసుకుంటాను? నేను 4 months నుంచి పైథాన్ కోర్స్ తీసుకుంటున్నాను బ్రో. ఇక్కడ ఎట్లుంది కోర్సు? పర్లేదు, మంచిగానే చెప్తారు. ప్లేస్మెంట్స్ కూడా ఒక 3 to 4 ఇంటర్వ్యూస్ పోయినాయి ఇప్పటికి నేను. ఓకే, పర్లేదు. శిక్షణ తీసుకునే టైంలో ఎట్లుంది శిక్షణ? శిక్షకులు ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళ ట్రైనింగ్ ఎట్లా? ఎక్స్పీరియన్స్ పర్సన్స్ సార్ బాగానే చెప్తారు. పర్లేదు, మంచిగానే ఉంది, నాకు నచ్చింది. మాది అదే టెక్నోగ్రూప్ మాది. ఓకే. అంటే ఐటీ అంటేనే ఒక శిక్షణ నైపుణ్యానికి సంబంధించినటువంటిది. అంటే మీకు కావాల్సినటువంటి క్వాలిటీ అయిన ఆ శిక్షణ కానీ విద్య కానీ అందుతుందా? ఏదో బ్రో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఐటీలో ఇప్పుడు ఓపెనింగ్స్ లేవు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇక నాన్ ఐటీ ఎక్కువనే జాబ్స్. ఐటీలో అయితే చాలా కాంపిటీషన్ ఉంది. పర్లేదు, అయినా ట్రై చేస్తాం. అంటే మీరేం తీసుకుంటున్నారు? నేను పైథాన్ కోర్స్ తీసుకున్నాను. ఐటీ జాబ్స్కి ట్రై చేస్తున్నాను, కానీ ఇప్పుడు ఓపెనింగ్స్ లేవు. అటెండ్ చేసిన 3-4 ఇంటర్వ్యూలు అటెండ్ చేసిన ఇప్పటికి, పంపించారు మా ఇన్స్టిట్యూట్ ద్వారా. సో అది ఎట్లుంది పైథాన్? మంచిగానే ఉంది సార్. ఈజీ లాంగ్వేజ్ అది, ఇంకా బెస్ట్. జావా కంటే పైథాన్ ఈజీ. అంటే మీరు ఏదైతే కోరుకున్నారో మీ గమ్యానికి చేరుకునేలాగా ఉందా? ఉన్నది. పర్లేదు, ఉన్నది. మేడం మీ పేరు? నా పేరు శిరీష అండి. సో ఇక్కడ ఐటీ శిక్షణ తీసుకుంటారు? అవునండి, పైథాన్ తీసుకుంటున్నాను. మేడం ఇక్కడ అమీర్పేటలో హాస్టల్స్ కూడా బాగుంటాయి, దాంతోపాటు ఫుడ్ క్వాలిటీ కూడా ఉందండి. ఎట్లుంటుంది? అక్కడ హాస్టల్స్ అన్నీ ఒకేలా ఉంటాయండి, ఒకే ఫుడ్ ఉంటుంది అంతా. అంతే, మనం వన్స్ హాస్టల్కి వచ్చామంటేనే మనం ఫుల్ఫిల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి అంతే. ఇంకా ఇది ఏదైనా హోమ్ కాదు, హాస్టలే అన్నట్టే ఉండాలి. అక్కడ రోజు ఒకే కర్రీస్ పెడుతూ ఉంటారు, అందుకు ఇష్టమైతేనే మనం హాస్టల్లో ఉండాలి అంతే. ఒకే రోజు చాలా రూమ్స్ అవి నీట్గా ఉన్నా కానీ ఫుడ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ఇంకా దానికి అడ్జస్ట్ అయ్యే ఉండాలి. అంటే బేసిక్గా బాగానే పెడతారు, బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు అంతే. ఓవర్గా మనం ఏది ఆశపడద్దు. వాళ్ళు పెట్టింది వన్స్ మన మైండ్లో ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే ఇది హాస్టల్కి వచ్చాము అని. అలా ఫిక్స్ అయిపోతే ప్రాబ్లం ఉండదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని అది కావాలి ఇది కావాలి ఇంట్లో ఉన్నట్టు కావాలంటే డెఫినెట్లీ అది పనికిరాదండి. అంటే జనరల్గా అమ్మాయిలు అంటే బయట ఫుడ్ తింటూ ఉంటారు, మీరు ఎట్లా తింటారా? నేను కూడా అందరూ ఖచ్చితంగా హాస్టల్లోనే తినాలి అంటే ఇట్స్ నాట్ వర్త్. మన హెల్త్ మనకు ముఖ్యం కదా. ఏదో హాస్టల్కి మనీ ఇస్తాము వస్తుంది అది కాదు కదా. ఖచ్చితంగా మన హెల్త్ మనకు ముఖ్యం కాబట్టి నేను ఒక్కోసారి బయట తింటా, ఈవెన్ హాస్టల్లో పే చేస్తున్నా కానీ. సో ఎంత పే చేస్తున్నారు? 6,000 దాకా పే చేస్తానండి. ఇక్కడ అందరి హాస్టల్స్లోనే ఇంచుమించు ఒక 5,000 రూమ్స్ని బట్టి ఉంటుంది. 2 షేరింగ్ రూమ్స్ ఒకలాగా, 4 షేరింగ్ రూమ్స్ లాగా, 5 షేరింగ్ రూమ్స్ లాగా, బేస్డ్ ఆన్ మన సెక్యూరిటీ బట్టి మనం చూసుకోవాలి. తీసుకున్నారు షేరింగ్లో తీసుకున్నారా సింగిల్? అది 2 షేరింగ్ అండి. ఎందుకంటే 4 షేరింగ్ అనేటప్పటికి పడుకోవడానికి లైట్లు వేసేస్తూ ఉంటారు, మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. డెఫినెట్ 2 షేరింగ్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, అందుకనే. సో ఫ్రెండ్ కూడా పక్కన ఉంటారు కాబట్టి సరదాగా గడిచిపోతుంది. ఇప్పుడు ఇదివరకు అయితే హాస్టల్స్లో మాట్లాడుతున్నారు, ఇప్పుడు అంతా జియో వచ్చేసింది కాబట్టి ఎవరు పక్కన వాళ్ళతో ఏం మాట్లాడరు, అంతా ఫోన్లో చూసుకుంటూనే ఉంటారు అంతే. హాస్టల్స్లో అలానే ఉంటుంది. అంటే ఈరోజు అంటే ఏఐ టెక్నాలజీ వచ్చిందో సెల్ ఫోన్ కూడా పక్కనే ఉంది, దాన్ని వదిలిపెట్టేసి కూడా మీరు ఫ్రెండ్స్తో బతకానే కొడతారా? ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకున్న పక్కన వాళ్ళు మాట్లాడరు కదండి, అట్లా ఉంటుంది అక్కడ. సో మొత్తం మీద అమీర్పేట ఎట్లుంది మీకు అసలు? ఎప్పుడు హడావిడిగా అందరూ స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటూ ఉంటారు, చాలా హడావిడిగా ఉంటుంది. ఎప్పుడు హైదరాబాద్లో ద మోస్ట్ బిజియెస్ట్ ప్లేస్ అంటే అది ఖచ్చితంగా అమీర్పేట అనే చెప్పొచ్చు. ఐటీ శిక్షణకు సంబంధించి శ్రీమాన్ మనతో ఉన్నారు. నేను మొదట ఈయన చూడగానే ఒక స్టూడెంట్ ఏమో అన్నట్టుగా అనుకున్నా, కాదు నేను శిక్షణ ఇచ్చే శిక్షకుడిని అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఆయన అడుగుదాం ఎట్లా. బ్రో ఏంటి అసలు నువ్వు స్టూడెంట్ లాగా ఉన్నావు, నువ్వు శిక్షణ ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నావు, ఎట్లా సాధ్యమైంది? ఆల్రెడీ నేను ఇక్కడ కోర్స్ తీసుకున్నాను, ఆ కోర్స్ అయిపోయింది అండ్ జాబ్ కూడా చేశాను.
జాబ్ ఆఫ్టర్ లైక్ ఇక్కడ ఇండో చేస్తున్నాను, ఇండో క్రాక్ చేసాను, ఇక్కడ జాబ్ వచ్చేసింది ఇక్కడ. అది ఏం కోర్సు తీసుకున్నారు? డేటా సైన్స్. ఎట్లుంది అసలు శిక్షణ ఇక్కడ ఎట్లుంటుంది? బాగుంది వీలైన స్టూడెంట్స్ ఆల్రెడీ. ఎంతకాలం నుంచి మీరు శిక్షణ ఇస్తారు? ఇప్పుడే 1 month అవుతుంది అంతే, 1 month అవుతుంది అంతే. అసలు మౌన్గా అమీర్పేట అంటేనే ఒక శిక్షణ కర్మాగారం అంటూ ఉంటారు. ఎట్లాంటి కోర్సులు అందిస్తారు ఇక్కడ? డేటా సైన్స్ మెయిన్గా, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, ఫుల్ స్టాక్ అట్లా డిఫరెంట్గా ఉంటాయి. లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది, లైక్ డిఫరెంట్ లైక్ ఎట్లా అంటే ఫుల్ స్టాక్ ఉంటుంది, ఫుల్ స్టాక్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, AWS ఇట్లా ఇస్తాం మేము. అంటే దాదాపుగా 200 కోర్సులు కూడా ఇక్కడ అందిస్తారు అంటున్నారు. ఎట్లా? అందులో ఇప్పుడు కొత్త కోర్సులు వచ్చాయి, లైక్ ఎట్లా డేటా సైన్స్లోనే కొత్త కోర్సులు వచ్చాయి, డేటా సైన్స్లో కోర్సులు ఉంటాయి, ఫుల్ స్టాక్లో కోర్సులు ఉన్నాయి, అట్లానే బిజినెస్ అందులో పైథాన్లో కోర్సులు వచ్చాయి, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోర్సులు వచ్చాయి. అట్లా దానివల్ల 200 ఎక్కువ కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి. 200 ఒక 500 కోర్సులు ఉండొచ్చు. ఇంగ్లీష్ టాకింగ్ కోర్స్ ఉన్నది ఇప్పుడు, లైక్ సాఫ్ట్ స్కిల్స్ కోర్స్ ఉన్నది, లైక్ ఎలా ఇంటర్వ్యూస్ కట్టినా కోర్స్ అయిపోయింది ఇప్పుడు. మళ్ళీ గేట్ ఎగ్జామ్ కోర్స్ ఉన్నది, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కోర్సెస్ స్టడీ చేస్తున్నారు. అలా అని చెప్తున్నాను. అంటే కోర్సును బట్టి కూడా కాల వ్యవధి ఉంటుంది అంటారు, ఎట్లుంటుంది? ఎందుకంటే ప్రతి కోర్స్కి లెంత్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ స్పీడ్ ఉంటే స్పీడ్ అయిపోతుంది, లైక్ స్టూడెంట్ బట్టి ఉంటుంది మ్యాక్సిమం అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము యావరేజ్గా తీస్తాము, లైక్ అంటే ప్రతి స్టూడెంట్ ఫాస్ట్గా ఉండాలి రూల్ ఏం లేదు, స్లోగా ఉండాలి రూల్ ఏం లేదు. మేము వాళ్ళ యావరేజ్ తీసి వాళ్ళ స్కోర్స్ అనేది చెప్తాము, లైక్ ఎట్లా ఈ లైక్ పర్ డే ఎంత చెప్పాలి, ఎంత చెప్తే బెటర్ అని మేము అనుకొని ఒక లైక్ టైం లైన్ పెడతాం. అట్లా ఆ రీజన్తో మేము ఒక మ్యాక్సిమం ప్రతి కోర్స్ 2 to 3 months అయిపోతుంది అట్లా. సో ఇక్కడ జనరల్గా ఆఫ్లైన్లో కోచింగ్ ఇవ్వడమేనా, ఆన్లైన్లో కూడా ఇస్తాం? ఆన్లైన్లో కూడా ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా ఉంటుంది, 2 ways. బట్ ఆఫ్లైనే బెటర్ ఐ థింక్. బెటర్ ఆన్లైన్ ఏంటంటే ఎవరు వినరు, ఎందుకంటే వినరు మ్యాక్సిమం తెలుసు మనకి ఎందుకు వినరు. బట్ ఆఫ్లైన్ ఏంటంటే మనీ కట్టినాం కదా, ఒక భయంతో నేను వింటారు. అట్లా ఆన్లైన్ ఎందుకంటే లైట్ అని చూసుకుంటారు, అట్లా అది రీజన్. ఇక్కడ నుంచి చదివిన ఎంతోమంది శిక్షణ తీసుకున్న వాళ్ళు కూడా విదేశాల్లో కూడా యునైటెడ్ కింగ్డమ్, అమెరికా ఇట్లాంటి వాటిలో కూడా సెటిల్ అయ్యారు, ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారండి. ఎంతవరకు ఇది నిజమేనా? అది మాత్రం కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ ఆపర్చునిటీస్ లేవు ఇంకా రెసిషన్ వల్ల. ప్రజెంట్ ఇండియాలో రెసిషన్ అంటే ఇప్పుడు బెటర్ అవుతుంది. అండ్ UK, USలో ట్రంప్ రావడం వల్ల బెటర్ అవుతుంది, ఎందుకంటే ట్రంప్ మనకి ఎట్లా తెలుసు. ప్రజెంట్ చాలామంది ఇక్కడ కంపెనీస్లో వర్క్ చేసి H1B వీసాతో వెళ్ళిపోతారు అక్కడ. ఎట్లా అంటే UKలో కావచ్చు, USలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, కంపెనీ వీసాతో వెళ్ళిపోతారు. అట్లా వాళ్ళు సెటిల్ అయిపోతారు. అట్లా అదొక రీజన్ మెయిన్గా. అండ్ ఇంకోటి అక్కడ వెళ్తే హై ప్యాకేజ్ ఉంటుంది, మంచి స్టాండర్డ్ ఉంటుంది, హ్యాండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది అని ఆ రీజన్తో వెళ్తారు. అట్లా అది కరెక్ట్ ఒకటి నేను అనుకుంటాను. సో మీరు చిన్న వయసులోనే ఫ్యాకల్టీగా సెటిల్ అయిపోయారు, మీ ఏజ్ వాళ్ళకి కోచింగ్ ఇస్తుంటే ఎట్లా ఫీల్ అవుతారు బ్రో? అంటే లైక్ నాకు అని చెప్పలేక, లైక్ సింపుల్గా ఎలా అంటే ఫ్రెండ్స్కి చెప్తున్నట్టుంది నాకు అట్లా. ఎందుకంటే నా ఏజే కదా, నాకన్నా పెద్దవాళ్ళు చెప్పాలండి, ఇంకా లైక్ ఫ్రెండ్స్ చెప్తున్నట్టుంది నాకు అట్లా. అది రీజన్. కొత్తగా ఐటీకి శిక్షణకు వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఒక ఫ్యాకల్టీగా, ఒక స్టూడెంట్గా కూడా మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు? మెయిన్గా ఫోకస్ మీరు పెట్టుకుంది లైక్ ఎట్లా అంటే మీరు మీ పేరెంట్స్ కోసం చేయాలనుకుంటే ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఆఫ్టర్ దట్ మీ గురించి లైక్ ఎట్లా లైఫ్ మీద ఆశలు ఉంటే చేసుకోండి, లేకపోతే చేయకండి. అది సింపుల్ అంతే అని చెప్తాను అంతే. మీరు ఏంటంటే సింపుల్గా ఏం లేదు బ్రో, ఏం లేదు. ఎట్లా అంటే లైఫ్లో సెటిల్ కావాలి, మంచి పేరు పొందాలి, లైక్ పేరెంట్స్ మంచి పేరు రావాలనుకుంటే కష్టపడాలి, లేకపోతే రైట్ అంతే నేను చెప్తాను అంతే. సింపుల్గా ఫ్రెండ్స్కి ఎలా చెప్తానో వీళ్ళు కూడా అలా చెప్తాను, ఎందుకంటే అది సేమ్ ఏజ్ కదా. అది చెప్తే వాళ్ళు అట్లీస్ట్ అరే అని వాళ్ళు కన్వే చేసుకుంటారు. అట్లా అదొక రీజన్, అదంతే. సో అమీర్పేట్లో అనేక రకాల కోర్సులకైతే డిమాండ్ బాగా ఉంది. దాదాపుగా 200 కోర్సులను అయితే ఇక్కడ అందిస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏఐ కృత్రిమ టెక్నాలజీ అయితే అభివృద్ధి చెందిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ కోర్సులు కూడా చాలా ఎక్కువగా డిమాండ్ ఉన్నాయని చెప్పుకోవాలి. వీటితో పాటు జావా, C++, డేటా సైన్స్, డేటాబేస్ ఇంజనీరింగ్ తదితర ఏవైతే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కోర్సులకైతే బాగా డిమాండ్గా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైతే ఉత్సాహకులు తమ గమ్యాన్ని చేరుకోవడంలో, ఐటీ కొలువులను సాధించడంలో ఎలాంటి నైపుణ్యాలు కావాలి, ఎక్కడ శిక్షణ తీసుకుంటే మంచి జాబ్గా మనం లైఫ్లో సెటిల్ అవుతాము, విదేశాల్లో కానివ్వండి ఇటు స్వదేశంలో కానీ ఎక్కువ వేతనాలు తీసుకునే విధంగా మంచి నైపుణ్యాలను కలిగిన శిక్షణ పొందాలి, జాబ్లు సంపాదించాలంటే ఖచ్చితంగా కూడా అమీర్పేట్లో శిక్షణ తీసుకోవాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. మరోవైపు హాస్టల్ సౌకర్యం కూడా కన్వీనియంట్గా ఉంది. దాదాపు 4,000 నుంచి కూడా 15,000 వరకు కూడా ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి. మనకి కొంత ఫుడ్ విషయంలో కొంత ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా
శిక్షణ కోసం ఇవన్నీ తప్పదు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫుడ్ మనకి హాస్టల్లో నచ్చకపోతే అమీర్పేట్ చుట్టూ కూడా అనేకమైనటువంటి హోటల్స్ ఉన్నాయి, మాకు నచ్చిన ఫుడ్ని మేము ఇక్కడ తీసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా దీనికి సంబంధించి అమీర్పేట్లో ఈ శిక్షణ సంబంధించి కూడా ఎంతోమంది విదేశాల్లో కూడా స్థిరపడ్డారు. ఇప్పటికీ అక్కడి నుంచి కూడా దాదాపుగా వీళ్ళకి ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలాంటి శిక్షణ ఉండాలి, నైపుణ్యాలు ఎలా అలవర్చుకోవాలి తదితర అంశాలను కూడా వారు తెలియజేస్తూ ఉంటారు. మరోవైపు మనం కొంతమందితో కూడా మాట్లాడడం, మరి చిన్న వయసులోనే ఇక్కడ శిక్షణ తీసుకొని అతి పిన్న వయసులోనే ఇక్కడ శిక్షణ అందిస్తున్నారు, దీనికి సంబంధించి ఫ్యాకల్టీగా కూడా పనిచేస్తున్నాము అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అమీర్పేట్లో ఐటీ శిక్షణ తీసుకుంటే ఎంత త్వరగా లైఫ్లో సెటిల్ అవుతారో కూడా. సో ఫ్యూచర్లో భవిష్యత్తులో రాబోయేటువంటి ఇంజనీరింగ్ కానీ ఐటీ కొలువులకు సంబంధించి కూడా ఎంతోమంది విద్యార్థులు ఖచ్చితంగా అమీర్పేట్లో ట్రైనింగ్ తీసుకుంటే లైఫ్లో సెటిల్ అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా దాదాపుగా అమీర్పేట్కి వచ్చి కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అన్ని రాష్ట్రాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. దాదాపుగా హైదరాబాద్, బెంగళూరులో కూడా ఎక్కువ మంది ఐటీ కొలువులను సాధించుకుంటున్నారు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. సో ఏమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో అమీర్పేట్ లాంటి అమీర్పేట్ లాంటి శిక్షణ కర్మాగారంగా పేరొందడం అనేది అయితే చాలా గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. సో ఇదే విధంగా ఐటీలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్తో పాటు శిక్షణ రంగంలో కూడా అమీర్పేట్ పరుగు తీస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా ప్రభుత్వాల చొరవ వల్ల వారి అభివృద్ధి ఫలితంగానే ఇటు విద్యార్థులు కానివ్వండి, ఇటు శిక్షణకులు కానీ చాలా అభివృద్ధి చెందుతున్నారు, మంచి కోర్సులను అందించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వారు తెలియజేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కెమెరామ్యాన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ అమీర్పేట్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.